వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీ తన బలాన్ని రోజు రోజుకి పుంజుకుంటుంది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ 21 స్థానాలే తీసుకుంది. 21కి 21 గెలిచి 100% స్ట్రైక్ రేట్ నమోదు చేసుకుంది. అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు 2 స్థానాలు, మచిలీపట్నం, కాకినాడ 2 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి జనసేన పార్టీ పార్లమెంట్లో కూడా అడుగుపెట్టింది. ఇక ఆ పార్లమెంటు స్థానాలు, అదేవిధంగా ఆ 21 అసెంబ్లీ స్థానాలు ఈసారి కనీసం డబుల్ చేసుకోవాలనేటువంటి వ్యూహంతో ఆ పార్టీ అధినేత వెళ్తున్నారు. అయితే ముందు డబల్ చేసుకునేటువంటి అంశం పక్కన పెడితే ఉన్న 21 నియోజకవర్గాల్లో ఎలా బలోపేతం చేసుకోవాలి, జనసేన పార్టీ సొంతంగా తన బలాన్ని ఏ విధంగా పుంజుకోవాలనే దాని మీద ఆ పార్టీ ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తా ఉన్నారు. అయితే ఆ క్రమంలో భాగంగానే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో చూస్తుంటే చాలా మంది ఇతర పార్టీకి చెందిన నాయకులు జనసేన పార్టీలు చేరుతున్నారు. ప్రత్యేకంగా ఈరోజు చూస్తే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వందలాది మంది కార్యకర్తలు జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎవరు మంచి వ్యక్తులు, ఇతర పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే న్యూట్రల్గా ఉండిపోయినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళల్లో క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళని వెరిఫై చేసుకొని సెలెక్ట్ చేసుకొని తమ పార్టీలోకి వస్తామంటే సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు 60,000 భారీ మెజార్టీతో గెలిచారు. అయితే ఈసారి కూడా ఖచ్చితంగా ఆ మెజార్టీని నిలబెట్టుకోవాలి అంటే తమకు ఓట్లు వేసినటువంటి వారితో పాటు తమకు ఓట్లు వేయనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళలో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా తమ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు వివరించి వారిని తమ పార్టీలోకి తీసుకోవటం అనేది అది రాజకీయ నాయకుడి యొక్క లక్షణం. ఎందుకంటే ఒక ఎన్నికల్లో 1,00,000 మంది ఓట్లు వేస్తే మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి అందులో కనీసం 20,000 మంది ఈజీగా దూరం అవుతారు. ప్రభుత్వ అసంతృప్తి అంటే యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో కాబట్టి ఆ పార్టీ బలోపేతం అవ్వాలంటే ఇతర పార్టీల నుంచి వస్తామనేటువంటి వ్యక్తుల్ని, వాళ్ళలో మళ్ళీ ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ లేకుండా ఉన్నటువంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకొని పార్టీలోకి తీసుకోవటం అనేది రాజకీయంగా మరి ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఎంపీలు కానీ చేసేటువంటి పని. అంటే సాధారణంగా ఆంధ్రప్రదేశ్ కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంపీలు ఎక్కడ కూడా చేరికలను పెద్దగా వారు ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉండదు. సో ఎమ్మెల్యేలే మరి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే గ్రౌండ్లో ఉంటాడు కాబట్టి ఎంపీ పెద్దగా ప్రజలతో సత్సంబంధాలు అంటే కంపేర్ టు ఎమ్మెల్యే, ఎంపీ సత్సంబంధాలు తక్కువగానే ఉంటాయి కాబట్టి ఎమ్మెల్యేలే ఆ బాధ్యతను తీసుకోవాలి. సో కాబట్టి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారి పరిపాలన నచ్చి ఇతర పార్టీలకు చెందిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆయన సమక్షంలో, ఆయన నాయకత్వంలో జాయిన్ అవుతా ఉన్నారు. ఇది నిజంగా మంచి పరిణామం. ఇప్పటికే ఆ పార్టీ అధినేతతోటి బాహుబలిగా కీర్తించబడ్డారు బొలిశెట్టి. ఇటీవల కాలంలో అనేకమైనటువంటి సహాయ సహకార్యాలు, దాన ధర్మాలు చేసి ఆయనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. తన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన కూడా తన కష్టార్జితాన్ని కష్టాల్లో ఉన్న వారికి పంచడంలో ముందున్నారని చెప్పొచ్చు. మరి ఈ మధ్యకాలంలో చూస్తే కందుకూరు సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ప్రభుత్వం కూడా నష్టపరిహారం చెందించింది బాధితులకి. అదే బాధిత కుటుంబానికి తన వైపు నుంచి తన కష్టార్జితాన్ని 5 లక్షల రూపాయల బాధిత కుటుంబానికి ఇచ్చి రాష్ట్రం అంతా కూడా తన వైపు తిరిగి చూసుకునేలా చేసుకున్నారు ఆయన. ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం కాదు కందుకూరు, ఎక్కడో ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఉండేటువంటి నియోజకవర్గం. ఈయన గోదావరి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే. సో ఆ నియోజకవర్గంలోకి వెళ్ళి సహాయం చేస్తే ఈయనకు ఒరిగేది ఏమీ లేదు. దానివల్ల ఈయనకేమి ఒక్క ఓటు కూడా పెరిగే పరిస్థితి ఉండదు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు అటు చంద్రబాబు నాయుడు గారికి మైనస్గా మారిపోయినాయి. ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి కూడా మైనస్గా మారిపోయినటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది, బాధితులకి నష్టపరిహారం ఇచ్చింది, ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించేటువంటి ఒక కార్యక్రమాన్ని మరి అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు కూడా అప్పచెప్పారు. అయితే తమ అధినేతకి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు, ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రాకూడదని తాను ముందు కదిలి ఒక అడుగు ముందుకేసి తన కష్టార్జితం 5 లక్షల రూపాయలు ఇచ్చారు. అలాగా తన సొంత నియోజకవర్గంలో కూడా
ఇబ్బందుల్లో ఉన్న వారికి దాదాపుగా ఆయనకి చేతనైనంత మేరకు సాయం చేస్తున్నటువంటి వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో గోదావరి జిల్లాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. సో కాబట్టి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత జన సైనికులందరూ ఇష్టపడేటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది ఆయనే. రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఏ అవసరం కోసమైనా ఫోన్ చేస్తే అర్ధరాత్రి అయినా ఫోన్ ఎత్తేటువంటి ఒకే ఒక్క నాయకుడు జనసేన పార్టీలో. ఎందుకంటే ఇతర పార్టీల నుంచి జనసేనకు వచ్చినట్టు కొంతమంది నాయకులు జనసేన మొదటి నుంచి ఉన్నటువంటి క్యాడర్ కి కాస్త గ్యాప్ ఉంది ఇప్పుడు కూడా. ఆ గ్యాప్ మరి ఎప్పటికీ ఫిల్ అవుతుందో తెలియని పరిస్థితి. కానీ ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాత్రం ఎన్నో సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో ఉన్నారు. అదేవిధంగా తన సామాజిక వర్గంలో కూడా మొదటి నుంచి కూడా తనకు మంచి పట్టు ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి ఆ పార్టీకి చెందినటువంటి ఆ క్యాడర్ అందరూ కూడా ఆయనతో టచ్ లో ఉంటారు. సో ఏదైనా ఒక సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలంటే తమ ఎమ్మెల్యే ఫోన్ ఎత్తలేని పరిస్థితుల్లో, తమ ఎమ్మెల్యే అందుబాటులోకి రాని పరిస్థితుల్లో ఒక సింగిల్ ఫోన్ కాల్ తోటి ఆయన కాంటాక్ట్ అయ్యి ప్రభుత్వం ద్వారా తాము ఏదైనా సహాయ సహకారాలు పొందాలి అంటే అది బొలిశెట్టి శ్రీనివాస్ గారి ద్వారా ఈరోజు జన సైనికులు అంతో ఎంతో పొందుతున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా. సో కాబట్టి అలాంటి నాయకుడి నాయకత్వంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీ చేరికలు చేరుతా ఉన్నాయి. భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ జరిగితే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ తరపు నుంచి అవకాశం వస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా వినపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 80% మంత్రుల్ని రీప్లేస్ చేశారు 2.5 సంవత్సరం తర్వాత. సో కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా గనక చేస్తే జనసేన పార్టీ తరపు నుంచి మంత్రివర్గంలోకి వెళ్ళేటువంటి అర్హత ఉన్నటువంటి నాయకుడిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి పేరుంది. సో కాబట్టి అలాంటి నాయకుడి నాయకత్వంలో భారీ ఎత్తున మరి చేరికలు అనేవి చేరటం ఏదైతే ఉందో అది మరి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ తన బలాన్ని పెంచుకుంటుందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు.